ఈరోజు మనం ఎంతో హెల్తీగా టేస్టీగా అలాగే నెల రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకునే గోధుమ పిండి బెల్లం లడ్డూని చేసుకుందాం. ఇందుకోసం నెయ్యిని వేసుకొని ఉప్మా రవ్వను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని 1 నిమిషం పాటు వేయించాక ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే 10 నుంచి 12 నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పాలను కూడా వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి బాదం ముక్కల్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జార్లోకి బెల్లం తురుముని అలాగే బాదం జీడిపప్పు పలుకుల్ని వేసుకొని అలాగే 3 యాలకల్ని వేయించిన గోధుమ పిండిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని లడ్డూలాగా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన గోధుమ పిండి బెల్లం లడ్డు అనేది రెడీ అండి.